ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మేము విజయవాడ వెంకటాపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. మీరు కూడా చూస్తారేమో, ఈ చిన్న వీడియో నచ్చితే అని పెట్టానండి. మీకు కూడా కుదిరితే ఒకసారి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి, చక్కటి వాతావరణంలో. ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. విజయవాడ కరకట్ట వెళ్ళే రూట్లో ఉంటుందండి ఆ టెంపుల్. ఇదిగోండి, ఇదంతా మన కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ అండి. అది కనిపించేది విజయవాడ దుర్గమ్మ తల్లి కొండ అండి. ఈ రూట్లోనే వెళ్ళాలండి ఆ టెంపుల్కి. ఇదిగోండి, ఇదంతా ఈ ప్రకాశం బ్యారేజ్ అది దాటి ఆ పక్కకి వెళ్ళాలండి మనం. ఇదిగోండి, అదంతా కనిపించేదంతా కృష్ణానది, ఇది ప్రకాశం బ్యారేజ్. ఈ రూట్లో కొంచెం స్ట్రైట్ వెళ్ళిపోయాక రైట్ సైడ్ లో ఉంటుందండి కరకట్ట వెళ్ళే రూట్. ఇదిగో చూసారా, ఇదేనండి కరకట్ట వెళ్ళే రూటు. ఎంత చక్కటి పొలాలు, అరటి తోటలు, మునగ తోటలు, కొబ్బరి తోటలు, చాలా బాగుంటుందండి వాతావరణం అయితే. చక్కటి పొలాల మధ్యలో ఉంటుందండి ఈ రూటు. ఈ రూట్ స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి మనం. ఇది కరకట్ట రూట్ అంటారండి. ఈ రూట్ స్ట్రైట్గా వెళ్ళిపోయాక కొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఈ రూట్లోనే మన మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం కూడా ఉంటుందండి. చూసారా ఎంత బాగుందో, చక్కటి పొలాలు, చాలా బాగుంటుందండి. మంచి వాతావరణంలో కట్టారండి టెంపుల్ కూడా. మీకు ఈ రూట్లో నేను చూపిస్తా చూడండి. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దాటాలి. అదిగోండి కనిపించేదే ఆయన మంతెన సత్యనారాయణ గారు ఆశ్రమం అండి. ఇది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి టెంపుల్ ఉంటుందండి. హైవేలో రోడ్డు పక్కనే ఉంటుందండి. చాలా బాగుంటుందండి. అది కూడా తిరుపతి తిరుమల దేవస్థానం వారే నిర్మించారంటండి. ఇదిగోండి ఎంత బాగుంది చూసారా వాతావరణం. చక్కటి చెట్లు మధ్య నుంచి ఉంది రోడ్డు. ఇదిగోండి, ఇది హైవే. ఈ రూట్ కొంచెం ముందుకు వెళ్ళాక మనకి టెంపుల్ కనిపిస్తుంది రైట్ సైడ్ లో. చూపిస్తా చూడండి. అదిగోండి, ఆ పక్కన అంతా అదేనండి టెంపుల్. మన రైట్ సైడ్ లో ఉంది కదా, ఇదిగోండి యూటర్న్ తీసుకుని ఈ పక్కకు వచ్చేస్తాం. ఇదిగోండి టెంపుల్. చూసారా ఎంత బాగుందో, చక్కటి వాతావరణంలో కట్టారండి, చాలా బాగుందండి. లోపల స్వామి కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆయనలాగే ఉంటుందండి విగ్రహం. చాలా బాగుంటుందండి. ప్రతి ఫ్రైడే సాటర్డే అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు అస్సలు ఖాళీ ఉండదండి. మేము ఉత్తి రోజుల్లో వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. చక్కగా మంచి దర్శనం అయ్యిందండి మాకు కూడా. ఇదిగోండి, ఇదే అక్కడ బోర్డు చూడండి, వెంకటాపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది. అదిగోండి, మనం పార్కింగ్ అది చేసేసుకుని స్వామిని దర్శించేసుకుందామండి. వచ్చేసాము లోపలికి. ఇదిగోండి, ఈ టెంపుల్లో కూడా మనకి ప్రతి ఫ్రైడే సాటర్డే కూడా మనకి తిరుమల నుంచి వచ్చే లడ్డూలు మనకి అమ్ముతారండి. ప్రతి ఫ్రైడే సాటర్డే తిరుమల నుంచి వస్తాయంటండి లడ్డూ ప్రసాదం. ఉత్తి రోజుల్లో వెళ్తే మనకు దొరకదు, ఫ్రైడే సాటర్డే వెళ్తే కంపల్సరీ లడ్డూలు కూడా మనకు దొరుకుతాయండి. చూసారా టెంపుల్ మంచి వాతావరణంలో ఎంత బాగుందో చూసారా. అదిగోండి, లోపల దర్శించుకోవడానికి వెళ్దామండి. ఇదంతా క్యూ లైన్. వెళ్ళేదారిలో చెప్పులు అవి అక్కడ విడిచేసుకుని లోపలికి వెళ్ళి దర్శించేసుకుందామండి స్వామిని. మనం ఎంట్రన్స్ లోనే ఫస్ట్ వినాయకుడు, ఈ పక్కన ఆ పక్కన కుమారస్వామి ఉంటారండి. ఫస్ట్ వినాయకుడిని దర్శించేసుకుని మనం లోపలికి వెళ్ళి స్వామిని దర్శించేసుకుందామండి. ఇదిగోండి, ఇక్కడ ఈ పక్కన వినాయకుడు ఉన్నారు చూసారా. ఆ పక్కేమో కుమారస్వామి ఉంటారండి. కానీ చాలా మంచి వాతావరణం అండి. లోపల కూడా టెంపుల్ అది చాలా బాగుందండి.
అదిగోండి గజస్తంభం అంతా చాలా మంచి కట్టడి కట్టారండి. చుట్టూ పారి కూడా అది చక్కగా మీరు తిరుమలలో చూసినట్టే అనిపించిందండి. మాకైతే అంత బాగుందండి. వాతావరణం అంతా చాలా బాగుంది. అంత ఖాళీగా మంచి దర్శనం అయిందండి మాకైతే. అదిగోండి గజస్తంభం దగ్గర దర్శించేసుకుని లోపలికి వెళ్ళి స్వామిని కూడా దర్శించేసుకున్నామండి. చాలా బాగుంది. చాలా మంచి దర్శనం అయింది. మీరు కూడా కుదిరితే ఎప్పుడైనా వచ్చి స్వామిని దర్శించుకోండి. ఎవరికైనా కుదిరినప్పుడు. తెలియని వాళ్ళకి తెలుస్తుందని ఈ చిన్న వీడియో చేశానండి. ఇదిగోండి ఇదంతా లోపల మంచి వాతావరణం చూసారా, గుడి చుట్టూ చక్కటి చెట్లు, అది చాలా బాగుందండి. అంతా ఒకసారి చూస్తారని తీసాను. స్వామిని అయితే తీయలేదండి, తీయకూడదు కదా, అందుకని నేను ఏదో గుడి చుట్టూ మీకు చూపిస్తున్నానండి. ఇదిగోండి గుడి చుట్టూ ఇలా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఫ్రైడే సాటర్డే టైంలో వస్తే చక్కటి మంచి లడ్డూలు అవి కూడా ఇక్కడ మనకి తిరుమల లడ్డు ప్రసాదం అవి దొరుకుతాయండి. ఉత్తి రోజుల్లో డైలీ మాత్రం నిత్య అన్నదానం పెడతారండి. ఇగో మేము కూడా అన్నదానానికి భోజనం తీసుకుని తిన్నామండి అక్కడే. డైలీ నిత్య అన్నదానం అండి. చాలా టేస్ట్గా చాలా బాగుందండి. అంతా మంచిగా నమూనాలు అయ్యి అలా పెట్టారండి. చాలా మంచి దర్శనం అయితే అయిందండి. మీకు ఎవరికైనా కుదిరితే ఒకసారి వచ్చి స్వామిని దర్శించుకోండి. మనం మధ్యాహ్నం 11 దాటేకి వెళ్తే కంపల్సరీ నిత్యాన్నదానం ఉంటుంది. భోంచేసి రావచ్చు. నచ్చితే ఈ చిన్న వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.